ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావాలి, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? గరికిపాటి గారు, బస్సు గురించి మీరు చెప్పింది నిజమేనండే బాబు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్త్రీలకి ఫ్రీగా బస్సు పెట్టిన తర్వాత స్త్రీలు బస్ స్టాండ్ లో కనపడితేనే చాలు ఆర్టీసీ బస్సుడే కాదు అసలు ఏ బస్సుడు ఆగట్లేదు, ఆపట్లేదంట. కానీ మీ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు కన్ని పిల్లలు పిలిస్తే చాలు ఆ టీవీ బస్సు కంటే ఫాస్ట్ గా పరిగెత్తుకుని వచ్చేస్తున్నారంట. కుంతి అనేటువంటి అమ్మాయి ఒక పిచ్చోడు ఇచ్చినటువంటి వరం పనిచేస్తుందా లేదా అని సరదాకి సూర్యుని పిలిచిందంట. ఆ సూర్యుడు ఆర్టీసీ బస్సు కంటే ముందుగా సింహాద్రి ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ గా భూమి మీద ఉన్నటువంటి కుంతి దగ్గరికి వచ్చేసి నీతో సంభోగం చేయాలి అని అడిగాడండి. ఆ అమ్మాయి ఏమో నేనేదో సరదాగా పిలిచాను రా బాబు, ఉన్నత కులంలో పుట్టాను, నా పొరుగు తీగా అవతల పోరా అంటే అబ్బా నేనేమీ చేయకుండా వెళ్తే నలుగురు ఏదోటి అనుకుంటారు, ఏదోటి చేసి ఏదోటి ఇచ్చి వెళ్తాను అని అంటమే కాకుండా నువ్వు నాతో సంగమం చేయకపోతే నీకు వరం ఇచ్చిన ముసలోడిని నిన్ను కూడా చెప్పించేస్తాను అని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి గర్భం రప్పించి పిల్లోని పుట్టించి పారిపోతాడండి. ఆ తర్వాత పాపం కుంతి ఆ పిల్లోడితో నానా సంకలో ఆగుతుంది. ఇది మొదటి విషయం అండి. రెండో విషయం, బ్రహ్మ కంటిలోంచి వృక్షరాజు శుచుడు అనేటువంటి ఒక వానరుడు పుట్టాడంట. ఆ వానరుడు తినంగా ఉన్నాడు కదా, ఒక నదిలో దూకాడంట. నదిలో దూకగానే ఒక్కరోజు ఆడదానిలాగా మారిపోయాడంటండి బాబు. ఆడదానిలాగా మారగానే ఆకాశం పైన ఉన్నటువంటి ఇంద్రుడికి సూర్యుడికి ఈ విషయం తెలిసిందంట. మరి ఎలా తెలిసిందో ఏంటో, మీ దేవుళ్ళందరూ ఎవరు ఆడవాళ్ళలాగా మారతారా అని ఇదే పనిలో ఉంటారేమో. ఇంద్రుడు సూర్యుడు ఇంకా కామంతో కామ కోరికలు తట్టుకోలేక ఆ ఒక్కరోజు ఆడదానిలాగా మారినటువంటి స్త్రీ నెత్తి మీదేమో ఇంద్రుడు వీర్యం కచ్చాడంటండి, కంఠపూరం మీదేమో సూర్యుడి కచ్చాడంటండి. ఏంటి వీర్యం? ఆ వీర్యం వల్లే వాలి సుగ్రీవులు పుట్టారంటండి. మీరేమో ఆర్టీసీ బస్సు కూడా రాదు అని అంటున్నారు. కానీ మీ గ్రంథాల్లో దేవుళ్ళు మనుషులైనటువంటి ఆడవాళ్ళ దగ్గరికి, భర్తలైన సమయంలో భార్యల దగ్గరికి కామంతో కామ కోరికలు తెచ్చుకోవడం కోసం ఆకాశం పై నుంచి భూమి మీదకి వచ్చేస్తున్నారండి మీ దేవుళ్ళు. ఇక్కడతో అయిపోలేదండి. మీ దేవుళ్ళు చేసేటువంటి ఇలాంటి రొచ్చి పనులు మీ గ్రంథాల్లో టన్నులు ఉందండి. ఇంకోటి చెప్తాను, దేవేంద్రుడు అహల్య భర్తను నదికి పంపించి ఒంటరిగా గుడిసెలో ఉన్న అహల్యతో గుడిసేటి పనులు చేశాడంట. మీరు కూడా మీ వదిన గారితో గుడిసెలో, ఆయన మీ పర్సనల్ విషయాలు నాకెందుకులేండి. మీరేమో ఆర్టీసీ బస్సు కూడా రాదు అని అంటారు. కానీ మీ దేవుళ్ళేమో మనుషులైనటువంటి అమ్మాయిల దగ్గర కామ కోరికలు తెచ్చుకోవడం కోసం భూమి మీదకి వచ్చేందరకు చూసుకోండి.